హైవేర్స్ ఈరోజు వల్లభనేని వంశీ చేసిన ఒక దిక్కుమాలిన పని ఆల్మోస్ట్ పొలిటికల్గా అతని కెరీర్ ఎండ్ అయిపోయినట్టు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి సైతం అర్థమై అతని టాపిక్ ఎవరు రేస్ చేయొద్దని, అతన్ని గురించి ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టదని వైసీపీలో చెప్పడం మనకు తెలిసింది. అతను చేసిన తప్పేంటో తెలుసా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సింపుల్గా మీకు అల్లు అర్జున్ కేసు చెప్తా. మన పుష్ప 2 మూవీ అప్పుడు సంజయ్ దట్ దగ్గర ప్రీ రిలీజ్ ఈవెంట్ కదా దాన్ని ఏమంటారు, ప్రీమియర్లో ఆ పిల్లోడు శ్రీ వైష్ణవ తేజ, ఆ పిల్లోడు అలా అమ్మ పాప రేవతి చనిపోయారు కదా. పిల్లోడు సాగుతుంటే ఆసుపత్రిలో ఉన్నాడు కదా. ఆ నైట్ ఇన్సిడెంట్ జరిగింది కదా. ఇమ్మీడియట్గా అల్లు అర్జున్ అండ్ వాళ్ళ టీం రెస్పాండ్ అయ్యి ఆ చనిపోయిన ఆమెకి నష్టపరిహారం కొంత డబ్బులు కుటుంబానికి ఇచ్చి చావుపోతులు వచ్చినటువంటి ఆ బిడ్డని బ్రతికించుకుంటామని చెప్పి మాది బాధ్యత అన్నట్టయితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 11 or 12కి కేసు ఫైల్ అయింది. రేవతి వాళ్ళ భర్త భాస్కర్ పెట్టాడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. దెన్ ఆ కేసు ఆయన కనుక పెట్టకుండా ఉన్నట్టయితే అసలు అల్లు అర్జున్కి ఇబ్బంది రాకపోదును అండ్ అసలు ఆ ఇష్యూ కూడా ఎవరు తెలియకపోదును. వాళ్ళు తెలిసినా ఓకే అనుకోని జరిగింది అనుకునేవాళ్ళు. కానీ ఏమైంది, అల్లు అర్జున్ టీం పట్టించుకోవాలి అండ్ లేట్గా రెస్పాండ్ అయ్యారు. ఈలోపు ఇతను వెళ్ళి కేసు పెట్టాడు. కేసు ఫైల్ అయింది. ఇంకా పోలీసులు వాళ్ళ ప్రొసీడింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈలోపు గవర్నమెంట్ సీరియస్ అయింది. ఎందుకు? గవర్నమెంట్ మీద పొలిటికల్గా ప్రెజర్ పడింది. ఏ రకంగా ఫెయిల్ అయ్యారు, అడ్డదిడ్డంగా టికెట్ రేట్లు పెంచారు, ప్రీమియర్లు పర్మిషన్లు ఇచ్చారు, బెనిఫిట్ షోలు ఇచ్చారు, సెక్యూరిటీ మరిచారు. ఖతం. పోలీసుల మీద తెలంగాణ గవర్నమెంట్ మీద బ్యాడ్ నేమ్. ఇంకా దాంతో వాళ్ళు ఏం చేశారు, ఎట్టి పట్ల మనం దీని నుంచి బయటపడాలి అంటే మనం ముందు వచ్చేసి ఇమ్మీడియట్గా ఈ కేసు సంబంధించి సీరియస్గా ముందుకెళ్ళాలనుకున్నారు. ఇక అల్లు అర్జున్ తీసుకున్నారు. ఇంకేమైందని మనందరూ తెలిసిందే. అప్పుడు ఇమ్మీడియట్గా భాస్కర్ అప్పటికే నష్టపరిహారం కావచ్చు, కుటుంబం అండమంటామని అవన్నీ అప్పుడు చెప్పారు. ఈలోపు కేసు ఫైల్ అయింది, ముందుకు కూడా వెళ్తుంది కదా. భాస్కర్ వచ్చి ఏమన్నాడు, అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని నాకు తెలియదు, నేను ఇమ్మీడియట్ కేసు విత్డ్రా చేసుకుంటా అని చెప్పి అన్నాడు. దాని పోలీసులు చెప్పింది ఏంటో తెలుసా, బాబు ఇది క్రిమినల్ కేసు అండ్ ఓ మనిషి చనిపోయారు అతని వల్ల, ఓ పిల్లడు సాగుపుత్రుల మధ్య ఉన్నాడు అతని వల్ల. సో నువ్వు వెనక్కి తీసుకుంటానని అంటున్నావంటే నిన్ను వాళ్ళు భయపెట్టి ఉండాలి, బెదిరించి ఉండాలి. అందుకు నువ్వు స్వచ్ఛంగా తీసుకుంటావని చెప్పేసి అనుకో. స్వచ్ఛంగా నువ్వు ఎందుకు తీసుకుంటావు అసలు? మరి కేసు ఎందుకు పెట్టావు? కాదు కదా. సో సైలెంట్గా ఉండు, కేసు నడిచిద్ది, జరగాల్సింది ఏంటన్నది కోర్టులో తేలిద్ది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇంకేం జరుగుతుందంటే మనం చూస్తూనే ఉన్నాం. అతనికి వచ్చేసి ముందు మధ్యంతర బెయిల్ వచ్చింది, అతనికి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఐ థింక్ హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ షూటింగ్లో కూడా వెళ్ళొచ్చు, విదేశాలు కూడా వెళ్ళొచ్చు అని కూడా చెప్పేశారు. ఇక్కడ సేమ్ అన్నమాట. సత్యవర్ధన్ అని చెప్పేసి టీడీపీ ఆఫీసులో, గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ అసిస్టెంట్, అతను ఎస్సీ. ఇతను కేసు పెట్టాడు. ఏమని, వల్లభనేని వంశీ అండ్ వాళ్ళ టీం ఏ రకంగా వచ్చింది, టీడీపీ ఆఫీసును ధ్వంసం చేసింది అండ్ మెయిన్గా వచ్చేసి ఇతను ఎలా కొట్టారు ఏంటి, మొత్తం దుర్భాషలాడింది ఏంటి, మొత్తం కేసు పెట్టాడు. పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆల్రెడీ ఛార్జ్ షీట్ రిమైండ్ అని కోర్టుకి ఇచ్చారు. కోర్టులో నడుస్తున్నప్పుడు మొన్న అకస్మాత్తుగా ఈ సత్యవర్ధన్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. నన్ను ఎవరూ కొట్టలేదు, ఇది తప్పుడు కేసు, నాకు అసలు ఏం తెలియదు, నాకు సంబంధం లేదు అన్నట్టు. ఆ తర్వాత అదే విషయాన్ని అతను ఎవరు కారులోనే వచ్చి కోర్టుకి అదే చెప్పాడు, ఒక రకంగా అఫిడవిట్ ఇచ్చాడు అనుకోండి. అసలు అంతా షాక్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఇదేంటి అకస్మాత్తుగా ఎలా చేశాడు ఇతను అని. అందరికీ తెలిసిందే, దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే, అక్కడ ఉన్న కొట్టాడు అనే విషయం అందరికీ తెలిసిందే, జగన్ హయాంలో వల్లభనేని వంశీ అంత ఘోరాతి ఘోరంగా నోరు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడేంటి ఈ రకంగా? దాన్ని ఏమైంది, సేమ్ అల్లు అర్జున్ కేసులో పోలీసులు ఎలాగైతే భాస్కర్కి చెప్పారో ఇక్కడ అతనికి చెప్పలేదు అంతే. బట్ భాస్కర్కి చెప్పింది ఏంటి, బాబు నువ్వు విత్డ్రా చేసుకుంటున్నావన్నా, ఈ కేసులో నువ్వు మాత్రం వెనక తగ్గావన్నా నేను భయపెట్టి ఉండాలి, బెదిరించి ఉండాలి, ప్రలోభాలకు గురి చేసి ఉండాలి అంటే అవతల తప్పు చేస్తున్నట్టు, వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఎదురా బాబు అని చెప్పారు. ఎగ్జాక్ట్ ఇక్కడ వల్లభనేని వంశీ సంబంధించి అదే జరిగింది. ఏమని, ఇతను అని చెప్పి వెళ్ళిపోయాడు సత్యవర్ధను. ఎందుకు అకస్మాత్తుగా ఇలా ఇతను ప్లేట్ రాయించాడు, భయపెట్టారా, బెదిరించారా, ఏం జరిగింది ఏంటంటే అతను కాల్ రికార్డ్స్ మొత్తం తీశారు అండ్ ఈలోపు అతను ఎవరిని కష్టం మొత్తం తీశారు. అసలు దీన్ని ఎక్కడున్నాడు ఏంటని చూస్తే అతను కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్ చేసి అతని చేత ఆ రకంగా వీడియో స్టేట్మెంట్ అన్నట్టుగా ఇప్పించాడు వంశీ. అండ్ కిడ్నాప్ చేసి కొడతాం కావచ్చు, రిమైనింగ్ బెదిరియడం కావచ్చు, చాలా చేసి ఈవెన్ మన కారులో వచ్చారన్నారే వాళ్ళు కూడా వంశీకి సంబంధించిన వాళ్ళంట. ఇప్పుడు పోలీసులకు వచ్చేసి ఆ డేటా మొత్తం దొరికింది. దానికి ఇప్పుడు ఏమైంది? ఆల్రెడీ ఒక కేసులో బాధితుడిని బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలా చేసి అండ్ స్టేట్మెంట్ ఇప్పించి కోర్టు కూడా అదే ఇప్పించారు. అంటే ఇక్కడ ఏంటి అన్నట్టు తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. అండ్ అవతల వ్యక్తి దళితుడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, కిడ్నాప్ ఆల్రెడీ ఉన్న కేసు, దాన్ని వచ్చేసి మాయించేద్దామని ట్రై చేయటం, ఇవన్నీ కలగలిపి ఇప్పుడు మొత్తం ఉచ్చులా బిగుసుకుంది వంశీకి. మీకు తెలిసిన కదా జగన్మోహన్ రెడ్డి అనగానే ఏమంటాడు, అతను రెడ్డి అయినా నాకు దళితులు మామవుతారు, నేను దళితులకే నాది కూడా దళితు సంథింగ్ దట్ ఏవో చెప్తాడు అతను, నాకు అవన్నీ గుర్తు రావట్లేదు అండ్ ఇప్పుడు కరెక్ట్ అని చెప్పలేకపోతున్నాను. అంటే నేను దళితుడినే అంటాడు, నేను క్రిస్టియన్నే, సో మనమంతా ఒకటే అన్నట్టుగా అంటాడు. ఇక ఇక్కడ వచ్చేసి వైసీపీకి అదే చెప్పాడు, ఏమని అవతల ఉన్న వ్యక్తి బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను దళితుడు ఎస్సీ, ఇక్కడ ఉంది వంశీ వచ్చేసి కమ్మ అంటే తెలుసు కదా మన జగన్మోహన్ రెడ్డి ఎంత ఇదిగా చేస్తాడు. సో వంశీని మనం వాడుకున్నాం. ఇప్పుడు మనకు చెప్పా పెట్టకుండా అతను చేసినది చేసుకున్నాడు, అది కాస్త రివర్స్ అయింది. ఇక ఇప్పుడు మనం అతని విషయంలో జోక్యం చేసుకోవద్దు, ఏది జరగచ్చు జరిగింది వదిలేండి చెప్పాడంట. అంటే జగన్ చేతులు ఎత్తేసాడు. ఈ వంశీ చేసింది తప్పు మీద తప్పు, ఊహించినటువంటి ఓ రకంగా అతను చేతులు చేసిన స్వయంకృత అపరాధం. ఆల్రెడీ వంశీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటూ టీడీపీని జనసేన అండరని మాట్లాడుతున్నారు జనాలు, మరియు ముఖ్యంగా లోకేష్ని. సో ఇటువంటి మూమెంట్లో ఛాన్స్ దొరికింది, ప్రూఫ్ దొరికింది, ఇంకా అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు? చేశారు. ఏ రకంగా మనకు అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్లో అరెస్ట్ చేయడానికి వస్తే బట్టలు మార్చుకొని వస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళి పారిపోతుంటే ఒక లేడీ కానిస్టేబుల్ కొట్టిందంట, ఎడగ నువ్వు పారిపోతున్నావు, నిజమైన అబద్ధం మనకు తెలియదు. సో విషయం ఏంటంటే ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఎలా బతికాడు అండ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు ఏ రీతిలో నోరు పారేసుకున్నాడు, తీరా ఈరోజు ఏం జరిగింది ఏంట్రా బాబు అన్నప్పుడు మొత్తం కూడా రివర్స్. ఎంతగా అంటే ఇక రాజకీయ జీవితం ఆల్మోస్ట్ ముగిసినట్టు. ఇన్ కేస్ ఇప్పుడు ఈ కేసులో మినిమంలో ఇతనికి 2 సంవత్సరాల పైన శిక్ష పడింది అనుకుందాం. మీకు తెలుసు కదా మొన్న రాహుల్ గాంధీకి సంబంధించి ఈ మోడీకి సంబంధించి ఏదో అన్నాడు కదా, మోడీ అనే పేరు గెలడం మొత్తం దొంగలని ఏదో సంథింగ్ దట్, దానికి సంబంధించి అతనికి 2 సంవత్సరాలు పైబడి శిక్ష అది పడినట్టుంది. ఇమ్మీడియట్గా లోక్సభ సభ్యత్వం రద్దు చేసి అండ్ ఇంకా ఎన్నికల్లో పోటీ అనర్హుడు అన్నట్టు. ఎప్పుడు శిక్ష పడింది 2 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకో 6 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలు అనర్హుడు అన్నట్టు. ఇప్పుడు వంశీ సంబంధించి ఆల్మోస్ట్ రాజకీయాల్లో పోటీ అనర్హుడు అన్నట్టుగానే తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ శిక్ష అన్నప్పుడు జడ్జిలు ఇచ్చే జడ్జిమెంట్ కాబట్టి మేబీ ఎంత వీలైతే అంత త్వరగా పోలీసులు అన్ని సబ్మిట్ చేస్తే ఆ జడ్జి కూడా తీర్పు ఇచ్చేస్తే వంశీ పొలిటికల్ లైఫ్ ఆల్మోస్ట్ కొలాప్స్. వంశీ తర్వాత ఎవరున్నారు లైన్లో అంటే కొడాలి నాని. ఈ కొడాలి నానికి సంబంధించి కూడా అన్ని ప్రూఫ్లు పక్కాగా ఉండాలి, అప్పుడే అతను అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటి, మాత్రంగా అరెస్ట్ చేస్తాడు, కోర్టు ముందుకెళ్ళేసి సాక్ష్యాలు ఏముండవు, దాంతో మూటికెళ్ళేసి రిలీజ్ చేసింది. ఇప్పుడేంటి కోర్టు గవర్నమెంట్ అలా కాదు, పక్క ఎవిడెన్స్ తో కోర్టుకి వెళ్దాం, వన్స్ మనం అరెస్ట్ చేసాము వాళ్ళు బయట లోపలే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తారని మనం ప్రూవ్ చేయాలి. వాళ్ళు తప్పు చేశారు అనుకుంటే మనం అరెస్ట్ చేయాలి. అలా ఉన్నారు. వంశీ రోజు అడ్డంగా దొరికేశాడు. అవునా కాదా కింద కామెంట్లో తెలియచేయండి.